హే రెబల్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫో ఫ్రమ్ ఎస్డి ఛానల్. సో రెబల్స్, ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. చాలా మంది అనేది వర్క్ చేయడానికి లేస్తలేరు అనమాట. అంటే వర్క్ అనేది చేసలేరు, జస్ట్ ఆ పనిని ప్రోగ్రాషనేట్ చేస్తున్నారనమాట. అంటే ఈరోజు చేయాల్సిన పనిని రేపు చేస్తాను, ఎల్లుండి చేస్తాను, ఇలా చేసి వాళ్ళని తమ లైఫ్ని బోర్లో వేస్తున్నారు. సో రెబల్స్ చూడండి, దీన్ని ఎలా కిల్ చేయాలి, అంటే ఈ డిస్ట్రాక్షన్ ని ఎలా కిల్ చేయాలి, మనం అనేది ఎలా వర్క్ పైన ఫోకస్ గా ఉండాలి, సింపుల్ గా చెప్పాలంటే మనం తెలుసుకుందాం. చూడండి రెబల్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఏం చేయాలంటే, చూడండి మీ దగ్గర ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్స్ తీయాలని అనుకున్నారు అనుకోండి. అంటే ఒక గోల్ పెట్టుకున్నారు, ఓకేనా. డైలీ అనేది నేను ఇన్స్టాగ్రామ్ లో ఒక్కొక్క వీడియోస్ అప్లోడ్ చేయాలి అని. బట్ రెబల్స్ అది అవుతలేదు. రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే, ఇలా చేసి అనేది మీరు అనేది ఆ పనిని ముందుకు వేస్తున్నారు, ముందుకు సాగజేస్తున్నారు. సో ఇప్పుడు ఏం చేయాలి, ఆ పనిని ఈరోజు నుంచి కంప్లీట్ ఫోకస్ పెట్టి ఈరోజు నుంచి చేయాలంటే, చూడండి రివర్స్, మీరేం చేయాలంటే జస్ట్ ఆ పనిని మీరు తీసుకొని ఇప్పుడే కూర్చోవాలంతే, ఓకేనా. రేపు చేస్తాను, ఎల్లుండి చేస్తాను అవన్నీ విడిచిపెట్టాలి. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు బయట వెళ్ళాలని అనుకోండి, బయట వెళ్ళే పనిని ఆపేసేయాలి. జస్ట్ ఒక 5 minutes కోసం ఆపేసేయాలి. మీరు ఒక్క రీల్స్ క్రియేట్ చేయకపోయినా సరే, జస్ట్ మీరు ఫోన్ తీసుకుని ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి జస్ట్ మీరు ఆ రీల్స్ని కొద్దిగా మాట్లాడాలి. రీల్స్ అప్లోడ్ చేయకపోయినా సరే కొద్దిగా మీరు మాట్లాడాలి. మీరు ఏం చెప్పాలని అనుకున్నారో చెప్పి మరీ కట్ చేయండి, కానీ అప్లోడ్ మాత్రం చేయకండి. ఎందుకంటే నేను ఏం చెప్తున్నాను అంటే, నా మాటను మీరు కొద్దిగా అర్థం చేసుకోండి. మీరు అనేది ఇట్లానే ప్రొక్రాస్టినేట్ చేస్తూ అందులో మీరు మాస్టర్ అయిపోయారనమాట. మీరు రీల్స్ మొత్తం, అంటే రీల్స్ అనేది 60 seconds ఉంటుంది కదా, అంటే 1 నిమిషంతో ఉంటుంది కదా. మీరేం చేయాలంటే 15 minutes క్రియేట్ చేయండి. అంటే కొద్దిగా చిన్న క్లిప్ అనేది తయారు చేయండి. లైక్ మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ తోటి చెప్పాను అనుకోండి, మీరు అనేది 60 నిమిషాల ఒక రీల్స్ క్రియేట్ చేయాలి. సో మీరేం చేయాలంటే ఈరోజు అనేది స్క్రిప్ట్ రాయాలన్నమాట. రేపు ఏం చేయాలంటే దాని గురించి రీడింగ్ చేయాలన్నమాట. ఎల్లుండి ఏం చేయాలంటే దానికి వాయిస్ ఓవర్ చేయాలి. ఎల్లుండి ఏం చేయాలంటే మీరు దానికి ఎడిటింగ్ చేయాలి. మరి తర్వాత రోజు ఏం చేయాలంటే మీరు దాన్ని అప్లోడ్ చేయాలి. ఒక్కసారి మీరు ఆలోచించండి, మనం ఎందుకు ఆ పనిని ప్రోగ్రెషనేట్ చేస్తున్నాం, ఎందుకు ఆ పనిని మనం చేస్తలేము. దాని వెనుకల రీజన్ ఏమిటంటే భారం అనమాట. అరే అదంతా తయారు చేయరా, అరే ఎవరు చేస్తారు అబ్బా, అరే స్క్రిప్ట్ కూడా రాయాలి, అరే వాయిస్ ఓవర్ చేయాలి, ఎడిటింగ్ చేయాలి, అరే ఎవరు చేస్తారు అబ్బా అని జస్ట్ ఆ పనిని మనం ఈజీ వేలో వదిలేస్తున్నాం. సో అలా చేయరాదని అంటే ఏం చేయాలంటే కొద్దిగా డైలీ 24 hours కేవలం 5 నిమిషాలు దానికి కేటాయించండి. ఇట్లా చేసి చూడండి. చెప్తున్నాను కదా, ఇది అటామిక్ హ్యాబిట్ యొక్క ఫస్ట్ రూల్ అనమాట, ఫస్ట్ పిల్లర్ అనమాట. మనం చేయాల్సిన పనిని దాన్ని అనేది పార్ట్ వైజ్గా చిన్న భాగాలుగా విభజించి మరి ఆ పనిని చేయాలి. చేస్తే అనేది ఆ పని అనేది మీకు ఈజీ అవుతుంది. సో మీ బ్రెయిన్ కూడా యాక్టివ్ అయిపోతుంది. అరే చేయాలి, ఇంతే ఉంది కదరా బాబు చేసుకోవాలి అని మీ బ్రెయిన్ అనేది ఓపిక పడుతుంది. అలాగే ఆ పనిని చేయడానికి ఓపిక తీసుకుంటుంది అనమాట. ఆ పనిని చేయడానికి యాక్టివ్ అయిపోతుంది మీ బ్రెయిన్. సో ఈ నుంచి మీరేం చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్క్రిప్ట్ రాయాలనుకోండి, 6 నిమిషాల స్క్రిప్ట్ రాయాలనుకోండి, మీరేం చేయాలంటే 6 రోజులు కేటాయించుకోవాలి. ఈ రోజు అనేది కొద్దిగా రాయాలి స్క్రిప్ట్, మళ్ళీ ఎల్లుండి కొద్దిగా రాయాలి, ఎల్లుండి రాయాలి, ఇలా కొద్దిగా అనేది 6 రోజుల్లో స్క్రిప్ట్ తయారు చేయాలి. చూడండి రివర్స్, ఎవరికైనా సరే, మీకైనా సరే, నాకైనా సరే ఒకటేసారి మొత్తం పని చేయరా బాబు అంటే మీరైనా సరే చేయరు, నేనైనా సరే చెయ్యము. నేను చెప్తున్నా కదా, 100% చేయము. సో ఆ పనిని మనం కొద్దిగా ఈజీ వేలో డివైడ్ చేస్తే ఎవరైనా సరే చేస్తారు. అరే ఇంతే కదరా బాబు, ఈరోజు 5 minutes చేయాలి అంతే. సో ఇలా చేశారనుకోండి, మీకే చాలా అంటే చాలా ప్రోగ్రెషన్కి కిల్ చేసినట్లు ఉంటారు. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అనేది 60 పేజీల బుక్ రాయాలని అనుకోండి. మీరేం చేయాలంటే, అరే బుక్ రాయరా శేఖర్, అరే బుక్ రాయరా శివ అని రాస్తారా? రాయరు. ఎవరు రాస్తారా అబ్బా, మళ్ళీ దానికి థింకింగ్ చేయాలి, కూర్చోవాలి, మళ్ళీ కూర్చున్న తర్వాత డిస్ట్రాక్షన్స్ వస్తుంటాయి, అరే ఫోన్ ముట్టుకోవాలి. ఇంకొకటి, ఫోన్ అనేది దూరంగా పెట్టండి బ్రో. ఫోన్ అనేది ఎంత దూరంగా పెడితే మీరు అంత మంచిదన్నమాట. ఫోన్ అనేది మీకు డిస్ట్రాక్ట్ చేసి పడుతుంది. ఈ ప్రపంచంలో ఫోన్ అనేది మీ జీవితం మార్పిస్తుంది, అలాగే మీ జీవితం అనేది ఖరాబ్ చేస్తుంది. నేను చెప్తున్నా, ఉన్న రియాలిటీ అనేది మీ ముందర తీసి పెడుతున్నాను అంతే. సింపుల్ భాషలో చెప్పాలంటే గిదే. చూడండి, మీరు అనేది మీ ఫోన్కి ఎంత ప్రయారిటీస్ ఇస్తున్నారో, అంటే బ్యాడ్ వాయిస్లో, అంటే బ్యాడ్ డైరెక్షన్లో మీరు అంతే మీ ఫోన్కి ఎంత ప్రయారిటీస్ ఇస్తున్నారో, ఫోన్ అనేది మీకు అంతే తొక్కుతుంది, మీ లైఫ్ని, జీవితాన్ని అంతే తొక్కుతుంది. ఈ పొద్దురేపు అనేది ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ మొత్తం అనేది రీల్స్ అనేది స్క్రోల్ చేస్తున్నారు, క్రియేట్ చేస్తలేరు, స్క్రోల్ చేస్తే అనేది మనకు అనేది లాభం లేదు, నష్టం అనమాట. క్రియేట్ చేస్తే అనేది మనకు లాభం అనమాట. సో ఈ మాటని మీరు తొందరగా అర్థం చేసుకోండి. అంటే ఈ మాటని మీరు తొందరగా అర్థం చేసుకోండి. ఇక్కడ నుంచి మీకు ప్రాఫిట్స్ ఉంటాయి కానీ లాసెస్ మాత్రం ఉండదు. మీరంటే మీ బ్రెయిన్కి కంట్రోల్ చేయండి ప్లీజ్. సరే బస్, మనం అనేది టాపిక్ డైవర్ట్ అయిపోతుంది అనమాట. సో మన టాపిక్ పైన మళ్ళీ వచ్చేద్దాం. చూడండి రేపు చెప్పేది ఏమిటంటే, మీరు అనేది ఒకటేసారి అంత పని చేయాలంటే చేయరు, ఎవరైనా సరే చేయరు. మీరు కాదు, నేను కూడా చేయను. సో మీరేం చేయాలంటే ఈరోజు నుంచి ఆ పనిని డివైడ్ చేసి భాగాలలో విభజించి ఆ పనిని చేయడం స్టార్ట్ చేసేయండి. మీరు చెప్తున్నాను కదా, అర్ధ గంట ఒకటేసారి ఆ పనిని ఫోకస్గా చేయరా అంటే చేయరు. కేవలం 5 నిమిషాలు చేయాలంటే కన్ఫర్మ్గా చేస్తారు. సో అలాగే రోజు 5 నిమిషాలు ఇస్తే అందులో మీరు మాస్టర్ అయిపోతారనమాట.
సో రెబల్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ప్రోగ్రాస్టినేషన్పై? అలాగే రెబల్స్ మీరనేది వర్క్ చేయకపోయినా అనుకోండి, ఇంతవరకు చేయలేరు అనుకోండి, ఈరోజు నుంచి వర్క్ చేయడం స్టార్ట్ చేసేయండి. ఎందుకంటే దాని తప్ప మనకు వేరే ఛాన్స్ లేదు సక్సెస్ కావడానికి. సో ప్లీజ్ రెబల్స్ మీరు అనేది లేవండి, లేచే పనిని చేయండి. ఎందుకంటే మనకనేది లాస్ట్ ఛాన్స్ అనమాట సక్సెస్ కావడానికి. మీలో కెపాసిటీ ఉంది బ్రో, మీలో కెపాసిటీ ఉంది. జస్ట్ అనేది మీరు డైలీ ఆ పనిని వద్దురనైనా రేపు చేద్దాం ఎల్లుండి చేద్దాం ఇట్లా మీరు ప్రోగ్రాస్టినేషన్ చేసి అనేది దాంట్లో మాస్టర్ అయిపోయారనమాట. సింపుల్గా చెప్తా గైస్, మీరు అనేది 8 రోజుల నుంచి లేకపోతే 21 డేస్ నుంచి కన్సిస్టెన్సీగా నీళ్ళు తాగుతూ వస్తున్నారనుకోండి, 22 డేస్ కూడా మీరు ఈజీగా నీళ్ళని తాగుతారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 22 రోజుల నుంచి ఏ పని అనేది చేసలేరు అనుకోండి, 23 రోజు కూడా మీరు ఏది పని చేయరనమాట. సింపుల్ భాషలో చెప్తున్నాను. అంటే మీరు అనేది ఆ పనిని డైలీ మీరు అనేది ప్రోగ్రెషనెస్ చేస్తూ వస్తున్నారు. ఏదో చేయరా అంటే ఎట్లా చేస్తారు చెప్పండి? సో ఈ రోజు నుంచి మీరు కొద్దిగా వీల్ పవర్ని స్టార్ట్ చేసి ఆ పనిని స్టార్ట్ చేసేయండి. జస్ట్ 1 మినిట్, నేను చెప్తాను కదా 5 నిమిషాలు కూడా వద్దురా బాబు, జస్ట్ 1 మినిట్ చేయండి ఆ పనిని. జస్ట్ 1 మినిట్ చేసి చూడండి. రేపు అనేది 2 మినిట్ చేయండి, ఆవులెల్లుండి అనేది 3 మినిట్ చేయండి. ఇట్లా కొద్దిగా పెంచుకుంటూ వెళ్ళండి అంతే, ఒకటేసారి పెంచుకుంటూ వెళ్ళకండి. అయితే రెబల్స్ నా మాట మీకు అర్థమైంది అనుకుంటా. ఈ వీడియోని ప్లీజ్ రెబల్స్ 1000 లైక్స్ యొక్క నేను టార్గెట్ పెట్టుకున్నాను. ప్లీజ్ గైస్ 1000 లైక్స్ కంప్లీట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి గైస్, సబ్స్క్రైబ్ చేస్తలేరు. మీకు తెలుగు కమ్యూనిటీకి నేను హిందీ నుంచి వచ్చి ఎంత సపోర్ట్ ఇస్తున్నారు, బట్ రెబల్స్ నాకు ఎవరు సపోర్ట్ ఇస్తలేరు. ప్లీజ్ రెబల్స్ నాది కూడా చాలా పెద్ద స్ట్రగల్ స్టోరీ ఉంది. సో రెబల్స్ అందులోకించి నేను ఏం నేర్చుకున్నాను అటువంటి టాపిక్స్ నేను కవర్ చేసి మీ వరకు అందిస్తున్నాను అనమాట. సో ప్లీజ్ రెబల్స్ ప్లీజ్ సపోర్ట్ ఇవ్వండి రెబల్స్, సపోర్ట్ ఇవ్వండి. మీ సపోర్ట్ లేకుంటే నేను ఏం చేయలేను. సపోర్ట్ ఇవ్వండి. ఈ వీడియోని ఎండ్ వరకు చూసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్ రెబల్స్. అండ్ రెబల్స్ ఈ వీడియోని ఇతరులతో షేర్ చేయండి, నాకు సపోర్ట్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అండ్ రెబల్స్ డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇచ్చాను అనమాట. ఇంకొక మాట, మీరు అనేది నాలెడ్జ్ ఎక్కడి నుంచి అడాప్ట్ చేస్తున్నారని అన్నారనుకోండి, అంటే నాకు నాలెడ్జ్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే బుక్స్ ద్వారా అనమాట. సో మీకు కూడా నాలెడ్జ్ రావాలని అనుకుంటే మీరేం చేయాలంటే బుక్స్ చదవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ రిచ్ డాడ్ పూర్ డాడ్ కావచ్చు, ద 48 లాస్ ఆఫ్ పవర్ కావచ్చు, ద సైకాలజీ ఆఫ్ మనీ ఈ బుక్ కావచ్చు, లేకపోతే థింక్ అండ్ గ్రో రిచ్ కావచ్చు. సో బిలియనర్స్ రాసిన బుక్స్ అనేది మీరు చదవాలన్నమాట. సో అలా చదువుతారనుకోండి మీకు అనేది నాలెడ్జ్ వస్తుంది, నాలెడ్జ్ వస్తే డబ్బు వస్తుంది. సో రెబల్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డిస్క్రిప్షన్లో అమెజాన్ యొక్క బుక్ యొక్క లింక్ ఇస్తాను, వెళ్ళి అక్కడ నుంచి తెలుగులో కూడా బై చేయొచ్చు మీరు పుస్తకం, అలాగే ఇంగ్లీష్లో కూడా బై చేయొచ్చు. అంటే ఇంగ్లీష్లో కూడా బై చేయొచ్చు పుస్తకం, తెలుగులో కూడా బై చేయొచ్చు. సో ప్లీజ్ రెబల్స్ వెళ్ళి అక్కడ నుంచి బుక్ బై చేయండి. చేసిన తర్వాత డైలీ ఒక పేజ్ చదవండి, అంటే ఎక్కువ వద్దు, డైలీ ఒక పేజ్ చదవండి. మీకే అనేది అందులోకి ప్రాఫిట్స్ వస్తాయన్నమాట. సో గైస్ కలుద్దాం ఇంకొకటి ఇంట్రెస్టింగ్ వీడియోతో. అప్పటి వరకు సెలవు. సపోర్ట్ ఇవ్వడం మర్చిపోకండి. కలుద్దాం ఇంకొకటి ఇంట్రెస్టింగ్ వీడియోతో. అప్పటి వరకు సెలవు.